గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. రాజకీయ పార్టీల్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీలో ఇవాళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులు జాయిన్ అయినారు. అయితే ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి టీడీపీకి నేతలంతా సంఘీభావం తెలుపుతున్నారని, అలాగే నిజాయితీ పరులంతా టీడీపీలోకి వస్తున్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. ఈరోజు జరిగిన సభకు సంబంధించి కోట్ల కుటుంబం అలాగే కేఈ కుటుంబం దశాబ్దాల వైరాన్ని వీడి టీడీపీకి సంఘీభావంగా నిలవటం శుభ పరిణామంగా చెప్పారు. అలాగే బొబ్బిల్ రాజులు, గజపతి రాజుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే గతంలో చూసాం ఆదినారాయణ రెడ్డి, అలాగే అక్కడ కూడా ఆయనకి సంబంధించిన వైరి వర్గంతో ఆయన ఏకమయ్యారనేది కూడా ప్రధానంగా చెప్పారు ఆయన. ఈ నేపథ్యంలో అవినీతి పరులు మాత్రమే వైసీపీలోకి వెళతారు, నిజాయితీ పరులంతా టీడీపీలోకి వస్తారన్న వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారా? అసలు ఏంటి వలసలకు కారణం ఏంటనే అంశం మీద మనం ఇవాళ చర్చిద్దాం. మనతో పాటుగా జనసేన అధికార ప్రతినిధి కిరణ్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి రాజీవ్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా రాజీవ్ గారితో ప్రారంభిద్దాం. రాజీవ్ గారు, ఇవాళే కాదు గత 2-3 సందర్భాల్లో అవంతి మీ పార్టీలోకి వచ్చినప్పుడు, ఆమంచి మీ పార్టీలోకి వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యలు కొనసాగాయి. అంటే అక్రమంగా ఆస్తులున్న వాళ్ళని భయపెట్టి వైసీపీలోకి తీసుకోవటం, అవినీతి పరులు, నిజాయితీ లేని వాళ్ళు వైసీపీలోకి రావటం అనే వ్యాఖ్య టీడీపీ నుంచి తరచుగా వినిపిస్తున్న వ్యాఖ్య. అలాగే ఇవాళ టీడీపీలోకి వస్తున్న వాళ్ళందరూ కూడా నిజాయితీ పరులు, అభివృద్ధికి సంఘీభావం తెలియజేసే నాయకులు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా తీసుకుంటారు? ఆడలేక మధ్యలో దరువు అన్నట్టు సామెత ఉన్నదండి, మన పెద్దవాళ్ళు చెప్పినట్టు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఎన్నికల వేళ. ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా తానేదో రాజకీయ పార్టీలో ఉండాలని, రాజకీయ పార్టీ నుండి ప్రజాప్రతినిధిగా రావాలని, కొందరు ప్రజాసేవ కోసం, మరికొందరు పవర్ కోసం, మరికొందరు ఎవరి సొంత ఆలోచనలు వాళ్ళకుంటాయి. అందులో భాగంగానే ఓ పార్టీలో ఖాళీ లేకపోతేనే, మరో పార్టీ ఇష్టం లేకపోతేనో వేరే పార్టీలో ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఆ రాజకీయ పార్టీలో చేరుతూ ఉంటారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మా పార్టీలో కూడా ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారని. మరి మా పార్టీలోకి దగ్గుబాటి కుటుంబం రావడం జరిగింది, మొన్ననే కృపారాణి గారు రావడం జరిగింది, అలాగే ఆమంచి గారు రావడం జరిగింది, అలాగే అవంతి గారు రావడం జరిగింది, మేడ మల్లికార్జున రెడ్డి గారు రావడం జరిగింది. ఇవన్నీ గమనించాలి, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయనతో ఉంటే ఎంత పాపాత్ముడు, ఎంత కిరాతకుడు, ఎంత అవినీతి పరుడైనా చాలా పునీతుడు అన్నట్టు, లేదా ఆయన వీడినంటనే ఎంత మంచివాడైనా, ఎంత ఉన్నతుడైనా, ఎంత ప్రజాసేవ చేసినోడైనా ఆయన వీడి మరో పార్టీలో చేరినట్టునే ఆయన దుర్మార్గుడిగా చిత్రీకరించడంలో చంద్రబాబు నాయుడు గారికి మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి. అంటే మీరు అందులో భాగంగా మాటలు తప్ప. రాజీవ్ గారు, అవంతి గారు కావచ్చు, ఇంకా 2-3 పేర్లు చెప్పారు. వీళ్ళందరూ హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయని బెదిరించి తీసుకున్నారని, అలాగే ఆస్తులు కూడా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారు కాబట్టి భయపడి మీ పార్టీలోకి వచ్చారనేది టీడీపీ చెప్తున్నమాట. సార్ అదే సార్, ఆయన పార్టీని వీడారని అక్కస్తో మాట్లాడే మాటలు తప్ప మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ నిజంగా హైదరాబాద్ లో అక్రమాస్తులు ఉన్న వాళ్ళనే కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న మధ్య మాట్లాడారు, చంద్రబాబు గారు లోకేష్ గారు, కేసీఆర్ గారు అట వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేసేట లోటస్ పాండ్ కు పంపించేస్తున్నారట. ఇది ఎంత హాస్యాస్పదమైనటువంటి మాటలంటే, నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా హైదరాబాద్ లో అక్రమాస్తులు ఉన్నాయంటే నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారే. మరి ఆయన కూడా కేసీఆర్ గారు భయపెట్టేసి ఆయన్ని, లోకేష్ గారిని మా పార్టీలో జాయిన్ చేసేస్తారా? ఈ రోజు మరి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ గారు జాయిన్ అయ్యారు టీడీపీ పార్టీలో. ఆయన ఎవరు భయపెట్టి టీడీపీలో జాయిన్ చేశారు? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన ఎవరు బెదిరించేసి టీడీపీలో పార్టీలో జాయిన్ చేశారు? కాబట్టి ఇవన్నీ అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు తప్ప దీని గురించి అసలు చర్చే నాకు తెలిసి పెద్దగా అవసరం. రాజీవ్ గారు, మరి పార్టీలు ఎందుకు మారుతున్నారు సార్? అదే చెప్తాను, పార్టీలు ఎందుకు మారుతున్నారంటే, ఏ రాజకీయ నాయకుడికి ముందే చెప్పాను మీకు, చర్చ కన్నా ముందే, ఒకరికి ఒక రాజకీయ పార్టీతో మనం ప్రయాణం సాగిస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు, అది ప్రజాసేవలో గానీ, వాళ్ళు ఉంటున్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి పట్ల గానీ, వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడంలో గానీ, ఏ పార్టీతో వెళ్తే వాళ్ళకి ప్రొటెక్టివ్ గా ఉంటారు, డెవలప్మెంట్ చేసుకోగలరు ఆ నాయకుడు అనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎన్నాళ్ళు అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ పార్టీలోనే కదా ఉన్నారు. మరి ఏం చెప్పిన నిజంగా ఆయన అక్రమాస్తులు కూడబెట్టుంటే మరి ఏం చేశారు అంటే, అక్రమాస్తులు ఉన్నాయి సార్. లేదు, లెట్ మీ కంప్లీట్ వన్ వర్డ్, లెట్ మీ కంప్లీట్ సార్. ఇప్పుడు ఎన్నాళ్ళు అక్రమాస్తులు సంపాదించారంటే, అంటే మీ అధికారాన్ని మీరే ఇచ్చి మీరే అక్రమాస్తులు కూడగొట్టించారు అందరితోని.
కాబట్టి తప్పది. ఒక నాయకుడు పార్టీని వదిలి ఇంకో పార్టీకి వెళ్తే మరి వైసీపీ కూడా ఆరోపణలు చేసింది కదా రాజు గారు. 23 మంది వెళ్ళినప్పుడు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని ప్రతి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు మరి గట్టిగా చెప్పారు. సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు అని చెప్పేసి గట్టిగా చెప్పారు కదా. మరి మీరైతే మీరు కొన్నారా? మీరు కూడా అలానే కొన్నారా లేకపోతే? చెప్తాను సార్, అయిపోయింది సార్. సంతలో పశువుల్లా కొన్నారని చెప్పి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, ఈ రోజు చర్చలో కూర్చున్న నేను కూడా చెప్తా ఉన్నా గుండె మీద చేసుకుని, ప్రతి ఆంధ్ర రాష్ట్ర పౌరుడికి కూడా ఈ విషయం తెలుసు. మీరు ఈ రోజు చూస్తే అవంతి శ్రీనివాస్ గారు కానీ తర్వాత వచ్చిన నాయకులు కానీ ఏ పార్టీ అయినా ఒక పాలసీ ఉండాలి సార్. ఎస్, మా పార్టీ ఉంది, మా పార్టీలోకి ఎవరైనా వస్తారు అని అంటే మేమేం చెప్పాం, అది అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, మేడా మల్లికార్జున రెడ్డి గారు కానివ్వండి, మీ పదవులకి ప్రజాప్రతినిధులు అనే పదవులకి రాజీనామా చేసి మా పార్టీలోకి రండి. మా పార్టీ సిద్ధాంతాలు, మా నాయకుడి యొక్క ఆశయాలు, లక్షణాలు నచ్చితే, మా పార్టీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద నీతి నిజాయితీ మీకు విశ్వాసం ఉంటే మీరు మీ ప్రజా ఉండండి సార్. లెట్ మీ కంప్లీట్ సార్. మీ ప్రజాప్రతినిధి పదవి రాజీనామా చేసి రమ్మన్నాం. మేము టీడీపీ వాళ్ళు కూడా మా ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మేమేమడిగాం, వాళ్ళని ఆ పదవులను వదిలేసి మీ పార్టీలోకి తీసుకొని అన్నాం. కానీ అది కాకుండా వాళ్ళ పదవులు ఒంటరిగా తీసుకుని 4 మంత్రులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి సంతలో పశువులాగా ఎమ్మెల్యేలు కొన్నారన్నదే మా ఆరోపణ. మాది నీతి నిజాయితీ మాకుంది, మా పాలసీలు మేము పాటించాం. కాబట్టి ఒక 6 నెలల ముందు వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల చేత ఏదో రాజీనామా చేయించని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. అదే కాదు, మీరు గతంలో కర్నూలు ఎలక్షన్ నంద్యాలలో కేవలం ఎమ్మెల్సీ అయిన 6 నెలల్లోనే చక్రపాణి రెడ్డి గారితో రాజీనామా చేసి, అది మా పార్టీ పాలసీ విలువలు పాటించడం అంటే. మీ పాయింట్ తీసుకున్నాను. పట్టాభి గారు కూడా చర్చలో పాల్గొంటున్నారు. నమస్తే పట్టాభి గారు. నమస్తే అండి. ఎస్, ముందు ఒకసారి కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మీ పార్టీలోకి లేకపోతే జనసేనలోకి పెద్దగా వలసలు లేవు. వలసలంతా జరుగుతున్నది తెలుగుదేశం నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి తెలుగుదేశానికి. మీరేం అబ్జర్వ్ చేశారు? ఈ రోజున రాష్ట్రంలో అవినీతి పరులు లేకపోతేనేమో ఫ్యాక్షనిస్టులు వీటి గురించి మాట్లాడుతున్నటువంటి పెద్దలు ఈ రాష్ట్రంలో అవినీతిని కానివ్వండి లేకపోతే ఈ యొక్క ఫ్యాక్షనిజాన్ని కానివ్వండి పెంచి పోషించినటువంటి పార్టీ లేవండి. ఈ రోజున మన సుదీర్ఘకాలం పరిపాలన చేసినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఒక 23 సంవత్సరాల సుమారు తెలుగుదేశం పార్టీ, ఈ 2 పార్టీలు ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పరిపాలన కొనసాగించాయి. ఆ యొక్క పార్టీల నుంచి ఉన్నటువంటి వ్యక్తులే ఈ రోజున ఈ రాష్ట్రంలో అవినీతి పరులు కావచ్చు లేకపోతే ఫ్యాక్షనిస్టులు కావచ్చు, వారు ఎక్కడున్నా కానీ వారందరూ వారి మీద ఉన్నటువంటి ముద్ర అవినీతి పరులు, ఫ్యాక్షనిస్టులే. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ మా దాంట్లో చేరితేనేమో వాళ్ళందరూ సత్యవంతులు, లేకపోతేనేమో ఎదుటి పార్టీలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదంటే అది కరెక్ట్ కాదు కదా. ఏదంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్న వారి మీద ఆరోపణలు లేవా? తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రుల మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ఈ రోజున? ఇసుక దందాల కానించి, భూ కుంభకోణాల కానించి, అదేవిధంగా కాల్మనీ సెక్స్ ర్యాకెట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆరోపణ ఉంది కదా. మరి వాటి గురించి ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఉన్నారు కదా వారందరూ. మరి వారందరూ బయటికి పంపిస్తారా? మీరు వారందరూ బయటికి పంపించి మీరు ఆ మాట మాట్లాడండి. ఎందుకంటే ఈ రోజున అవినీతిని కానివ్వండి, మీ దగ్గర ఉన్న వాళ్ళు కావూరి కావచ్చు, పురంధరేశ్వరి కావచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వలస వచ్చే నాయకులే మీ దగ్గర ఉన్నారు. ఈ రోజున ఫ్యాక్షనిస్టులు లేకపోతే అవినీతి పరుల గురించి మాట్లాడుతున్నాం మనం. నేను చెప్తుంది ఏంటంటే అందరు నాయకులు కూడా ఫ్యాక్షనిస్టులు లేకపోతే అవినీతి పరులని కాదు. ఇక్కడ ఫ్యాక్షనిస్టులు అవినీతి పరుల గురించే మాట్లాడుతున్నాం ఈ రోజున. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ సచ్యులరేనా? ఏమండి, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ నిజాయితీ పరులేనా? తప్పకుండా మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నిజాయితీ పరులే. చూస్తున్నారు కదా ఈ రోజున. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతాన్ని ఏదైతే కలిగి ఉంటారో వారందరూ కూడా నిజాయితీ పరులే. ఈ రోజున భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగించే నిజాయితీ పరమైన పరిపాలన కొనసాగించేది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. రైట్. కిరణ్ గారు, మీకైతే మీ దగ్గరికి అవినీతి పరులు రావట్లేదు, నిజాయితీ పరులు రావట్లేదు, అసలు మీ దగ్గరికి ఎవరు రావట్లేదు, ఏంటి కారణం? చిన్న కరెక్షన్ కిరణ్ గారు, అవినీతి పరులు రావట్లేదు, నిజాయితీ పరులు రావట్లేదు కదా. మీరు లాస్ట్ కొన్ని డేస్ చూసినట్టయితే దట్ ఈస్ వాట్ అంటే మీరు ఒకటి గ్రహించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది ఎందుకంటే కొంచెం ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించి మా నాయకుడిని కలిసి ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్లో చేరిన వారు కావచ్చు లేదా టీడీపీలో చేరిన వారిని కావచ్చు, అటు వైస్ వర్స, వాళ్ళే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ కలవటం జరిగింది, 4 సార్లు కలిశాను, కానీ ఆయన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి నేను ఇక్కడ చేరానని చెప్పి చెప్పడం జరిగింది. సో ఒక ఎగ్జాంపుల్,
ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. అలాంటి మేము ఎందుకు ఎంటర్టైన్ చేయలేదండి, మీరు ఇందాక అడిగిన దానికి బీజేపీ ఉదాహరణ ఏమైనా చెప్పగలరా అలాంటి వాళ్ళు? అవసరం లేదండి, ఎవ్రీవన్ నోస్. ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఎవరైతే ఎమ్మెల్యేస్ అని ఎమ్మెల్యే క్యాటర్లు ఉన్నవాళ్ళు, మంత్రుల క్యాటర్లు ఉన్నవారు ఎంతమంది ట్రై చేశారు, ఎంతమంది చిరంజీవి గారి ద్వారా రికమెండ్ చేయించుకుందామని చూశారు, చూసి విఫలం చెంది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఉన్నారండి. యువతను తీసుకొచ్చి మంచి నడవడిక ఉన్నవారు, క్వాలిఫికేషన్ వారిని, అక్రమాలకి అవినీతికి దూరంగా ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక మంచి నూతన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన స్టేట్మెంట్ గురించి మాట్లాడదాం. ఒకటేనండి, నిజాయితీ, నీతి నిజాయితీలు ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వారి పక్కన ఉన్న వాళ్ళని కాస్త చూసి మాట్లాడితే బెటర్. ఒక నాయకుడేమో 1800 కోట్ల రూపాయలు బ్యాంక్రప్ట్ జరిగి సూట్ కేస్ కంపెనీలు మార్చి అతను అక్యూజ్డ్ దాంట్లో, ఇంకొక ఎంపీ 5600 crores ప్రజాసొమ్ము దుర్వినియోగం చేశారు. వాళ్ళు ఏమన్నా జెంటిల్మెన్నా? ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని ఆల్రెడీ టీడీపీ మీద అభియోగాలు ఉన్నాయి. డైరెక్ట్ చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్. పోనీ మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ స్టేట్మెంట్తో మీరు ఏకీభవిస్తారా? దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి ఎంతో కక్షపూరితం దశాబ్దాలు ఉన్న ఆ 2 కుటుంబాలు కూడా కలిసి తెలుగుదేశం పార్టీలోకి రావటం అనేది కేవలం అభివృద్ధిని చూసి అభివృద్ధిని చూసి వస్తున్నారనేది అపోహండి. మరి ఎట్లా క్లియర్లీ సార్ కేఈ కృష్ణమూర్తి గారు మాట్లాడడం పోనీ అంటే మీరు అనేది కేఈ కృష్ణమూర్తి గారు, ఇంకో పక్కన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అంతేనండి. సో కేఈ కృష్ణమూర్తి గారు సన్, హీఈస్ అన్ అక్యూజ్డ్, ఒక మర్డర్ కేసులో ముద్దాయి. ఆయన అరెస్ట్ చేయడానికి కూడా ఇబ్బందికరమైన విషయం, ఆయన పదవి నుంచి రాజీనామా చేయమని ఒత్తిడి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ వారి నుంచి. సో జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు అంత ఫేర్ పొలిటీషియన్ అయి ఉంటే కొడుకు మీద ఒక అభియోగం మోపబడి ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని ఒక అభియోగం వచ్చినప్పుడు ఆయనలో చిత్తశుద్ధి ఉండి ఒక నిజమైన నాయకుడు అంటే ఆ రోజునే రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకునేవారు. మన రెడ్డి గారి విషయంకి వచ్చినప్పటికీ ఆయన ఒకటి ఆయనకు మంచి రికార్డు ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీలో మనుగడ లేదు. హీ హాస్ టు ఆఫర్ సమ్ అదర్ పార్టీ. ఈ రోజున ఇంకోటి ఏంటంటే ఆయన ఆశించింది, మేము చూసిన దాని ప్రకారం మేము చూసింది ఏంటంటే ఆయన ఆశించింది ఆదోని పరిసర ప్రాంతాల వాటర్కి రిలేటెడ్, ఎందుకంటే చాలా సివియర్ క్రైసిస్ ఉంది కాబట్టి నీళ్ల విషయంలో. దానికి ఒక ప్రత్యామ్నాయం, నేను వైఎస్ఆర్కి వెళ్ళాలా టీడీపీకి వెళ్ళాలా, హీ మైట్ హావ్ ఆప్టెడ్ టీడీపీ. ఏంటంటే ఒకటి ఆయనకి నచ్చి ఉండొచ్చు, కానీ ఆయన వచ్చారు కాబట్టి అదేదో చాలా పాతివ్రత్యం కలిగిన పార్టీ కాబట్టి దాంట్లో కిషోర్ చంద్రదేవ్ గారికి కూడా మంచి పేరుంది సార్. నో డౌట్ సార్. ఇప్పుడు రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే అవకాశవాదం, తన స్వలాభమా లేకపోతే కుటుంబ లాభమా, ఈ రెండిట్లో ఏదో ఒక లాభంతో ఏదో తన యొక్క మనుగడ కోసం అని ఒక బేస్ ఎత్తుకుంటారు. కాంగ్రెస్ అయిపోయింది బేస్ లేదు, బేస్ లెస్ అయినప్పుడు సెకండ్ ఆల్టర్నేట్ బేస్ కోసం ఎత్తుకున్నారు అంతే. అంటే దీంట్లో అతిశయోక్తి లేదు. దీన్ని బేస్ చేసుకుని మంచి నీతి నిజాయితీ పరులు ఎక్కడున్నారండి? ఎంతమంది ఉన్నారండి నీతి నిజాయితీ పరులు? దోపిడీ రాజ్యం అయిపోయింది ఈ రోజున. పట్టాభి గారు, చంద్రబాబు చేసిన స్టేట్మెంటు దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీలోకి కొన్ని కుటుంబాలు వస్తున్నాయి, సంఘీభావం తెలియజేస్తున్నాయి, అలాగే నిజాయితీ పరులందరూ తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు అనేది ఆయన చేసిన కామెంట్. నిన్న మొన్న కూడా కొంతమంది ఎవరైతే అవంతి శ్రీనివాసు వీళ్ళు వెళ్ళిన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వచ్చింది, కొంత అవినీతి ముద్ర ఉన్నవాళ్ళు, అక్రమ ఆస్తులు ఉన్నవాళ్ళు, వాళ్ళు కాస్త భయపడి కాస్త బ్లాక్మెయిలింగ్ లొంగి తప్పని పరిస్థితుల్లో వైసీపీకి వెళ్తున్నారు. సో మొత్తంగా ఈ సినారియోని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు దేన్ని బేస్ చేసుకుని చెప్పారు? కిరణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానిలో చాలా వాస్తవం ఉంది. ఈరోజు మనం కర్నూలు జిల్లాలో కానివ్వండి, మిగతా అనేక జిల్లాల్లో మనం ఒకసారి గమనించినట్లయితే దశాబ్దాల కాలంగా వైరం ఉన్నటువంటి నాయకులు, వైరం ఉన్నటువంటి కుటుంబాలు, వాటినన్నింటినీ పక్కన పెట్టి ఈ రోజున రాష్ట్రం కోసం ఇంత కష్టపడుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతుగా నిలబడాలి, తెలుగుదేశం పార్టీలో ఉంటేనే మనకు కూడా రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేసే అవకాశం దక్కుతుందని ఒక నమ్మకంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. వీరంతా కూడా చాలా సీనియర్ నాయకులు. వాళ్ళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరారంటే వారి తండ్రి గారు 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు సేవలు అందించారు. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి కోట్ల కుటుంబం. మరి వారు ఊరికనే ఒక అవగాహన లేకుండా ఒక పార్టీలో చేరటం అనేది అది జరగదు. వారు ఏంటి గత 4.5 సంవత్సరాల కాలంలో వారు ప్రత్యక్షంగా చూశారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతను చూశారు. వారు ఏ రకంగా ఒక క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి
రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వారి పనితీరును చూసి మళ్ళీ వారు కూడా ఈ రోజున ఆ రకంగా ప్రజలకి సేవ చేయాలి అంటే తెలుగుదేశం పార్టీయే సరైనటువంటి వేదిక. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం నిజాయితీగా మనం ప్రజలకు సేవ చేయగలం నమ్మకంతో ఈ రోజున కోట్ల ఫ్యామిలీ మరి కేఈ కుటుంబంతో వారి గతంలో విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి వచ్చారు. అదేవిధంగా ఇటు విజయనగరం జిల్లాలో కూడా మరి అటు బొబ్బిల్ రాజులు కానివ్వండి, ఇప్పుడు సుజయ్ కృష్ణ రంగారావు గారు కానివ్వండి, అశోక్ గజపతిరాజు గారి ఫ్యామిలీలు వారికి కూడా గతంలో దశాబ్దాల కాలంగా వారు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కుటుంబాలు వారు ఈ రోజున వాటన్నిటిని పక్కన పెట్టి ఈ రోజున కలిసి పనిచేస్తా ఉన్నారు. ఆ రకంగా మరి మొన్న మధ్య ఆదినారాయణ రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు కూడా వారిద్దరు కూడా వారి విభేదాలను పక్కన పెట్టి కేసులు స్టేజ్ నుంచి కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఈ రోజున రాష్ట్రం కోసం కలిసి పనిచేద్దాం ముందుకు వచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి జై రమేష్ గానీ లేకపోతే కృపారాణి గారికి గానీ దగ్గుబాటి గారికి గానీ వీళ్ళందరికీ మన అభివృద్ధి కనపడలేదా లేకపోతే తెలుగుదేశం మంచిదనం కనపడలేదా? రెండు రకాలండి. ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సంబంధించి మీకు అనేక ఉదాహరణలు ఇచ్చారు. వారు ఏ సందర్భంలో ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో కూడా మీకు చెప్పాను. అవన్నీ వాస్తవాలు. ఇక రెండవది, ఈ మధ్యకాలంలో ఏదైతే మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం వాటిని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా వెనకుండి తన మద్దతుని అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి హైదరాబాద్లో కూర్చున్నటువంటి కేసీఆర్, ఢిల్లీలో కూర్చున్నటువంటి అమిత్ షా. ఇవాళ ప్రజలందరూ ఏమనుకుంటా ఉన్నారు, వైసీపీ ఫ్యాన్ తిరగాలంటే హైదరాబాద్లో స్విచ్ చేయాలి, ఢిల్లీలో ఫ్యూజ్ సరిగ్గా ఉంటేనే ఇక్కడ ఫ్యాన్ తిరిగేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రకంగా కేసీఆర్ ఎవరికైతే హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయో, ఇవాళ అవంతి శ్రీనివాస్ గారికి కూడా అక్కడ విద్యాసంస్థలు ఉన్నాయి, వారిని అక్కడ కొంత ఆమ్ ట్విస్ట్ చేసి కొంత బెదిరింపులు గురి చేసి మనం చూసాం. గతంలో కూడా కేసీఆర్ యొక్క వ్యవహార శైలి అక్కడ వ్యాపారస్తుల్ని ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు గురి చేసి, అది తెలంగాణ ఉద్యమ సందర్భంలో కానివ్వండి, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంలో కానీ అది కేసీఆర్కి అలవాటైనటువంటి పని. అదే పని అవంతి శ్రీనివాస్ విషయంలో చేశాడు. దాసరి జయరమేష్ గారికి విజయ ఎలక్ట్రికల్స్ అక్కడ సంస్థ ఉంది, అక్కడ అనేక వ్యాపారాలు ఉన్నాయి. వారు అసలు విజయవాడ నాకు వద్దు బాబు, నేను అసలు అక్కడ పోటీ చేయటమే నాకు ఇష్టం లేదు, విజయవాడలో పోటీ చేస్తే తప్పకుండా నేను ఓడిపోతానని ఆయన సర్వేలో ఆయన తెలియజేస్తే మళ్ళీ బలవంతంగా ఆయన బెదిరింపులు గురి చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన పూర్తిగా సుముఖత వ్యక్తం చేయనటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు కేసీఆర్ సహకారంతో, అదేవిధంగా కేంద్రంలో మనం చూసాం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఏ రకంగా వారు కక్ష సాధింపుకు వినియోగించుకుంటా ఉన్నారు. ఈడీని మీరు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు. వైసీపీ వాళ్ళు అనడం ఏంటంటే దీనికంటే పెద్ద పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళని మేమేం బెదిరించి, అక్కడ ఎవరు బెదిరించారు, బెదిరించితే మీరు వెళ్ళారా, చివరికి చంద్రబాబు నాయుడుకి లోకేష్ గారికి ఆస్తులు ఉన్నాయంటే అందరూ లొంగరు. ఎస్, యూ కేమ్ టు ది కరెక్ట్ పాయింట్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ కూడా హైదరాబాద్లోనే ఉంది. కానీ కేసీఆర్కి ఎక్కడ బెదరకుండా భయపడకుండా మేము ధైర్యంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశాం. ఇవాళ వైసీపీ నాయకుడికి ఆస్తులున్నాయి. అక్కడ సాక్షి ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది, లోటస్ పాండ్ ఆస్తులున్నాయి. కానీ ఆయనకి భయం, ఎందుకంటే ఆయన అవినీతి సామ్రాజ్యం. కాబట్టి పోటీకి కూడా ధైర్యం చేయకుండా దుకాణం కట్టేశాడు తెలంగాణలో. కానీ మేము నీతివంతంగా వ్యాపారాలు చేస్తాం, ప్రతి సంవత్సరం నిజాయితీగా మా ఆస్తుల్ని ప్రకటిస్తాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు మీరు గత 10 సంవత్సరాలుగా చూస్తా ఉన్నారు. ఎవరు అడక్కపోయినా ఇవి మాకున్న ఆస్తులు, ఇంతకు మించి ₹1 ఉన్నా కూడా మేము ప్రజలకు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఐఎమ్ కన్క్లూడింగ్, నీతివంతంగా మేము వ్యాపారాలు చేస్తాం కాబట్టి మేము ఎవరికి భయపడం, జగన్మోహన్ రెడ్డి లాగా కాదు. ఇందాక కృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది. అసలు ఆయన పార్టీలో ఉన్న వారందరూ కూడా నీతివంతులేనంట. ఇప్పుడు వాళ్ళ జాతీయ అధ్యక్షుడి పరిస్థితి అంటే మీకు తెలుసు కిరణ్ గారు. ఒక రాష్ట్ర బహిష్కరణకి గురైనటువంటి వ్యక్తి, హత్య ఆరోపణలో 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి, అటువంటి జాతీయ నాయకుడు, జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఉన్న నాయకుడు నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ చరిత్ర మనందరికీ తెలుసు. గుంటూరు జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత ఫ్యాక్షన్ నడిపాడు కన్నా లక్ష్మీనారాయణ, ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాడు కన్నా లక్ష్మణ అందరికీ తెలుసు. వీళ్ళ జాతీయ అధ్యక్షుడు జైలు జీవితం గడిపాడు, వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నో అవినీతి ఆరోపణలో ఫ్యాక్షన్ గొడవల్లో ఉన్నాడు. వీళ్ళు ఈ రోజున వాళ్ళకి వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే ప్రజలు నమ్ముతారనుకుంటే అది చాలా అవివేకం. నవ్వుకుంటారు అటువంటి స్టేట్మెంట్లు ఇస్తే కనుక. కృష్ణారెడ్డి గారు యాక్చువల్గా ఏంటంటే సోదరు చెప్పినట్టు, అంటే ఇందాక అంటున్నారు కదా చిత్తశుద్ధి, కొద్దిగా ట్రాన్స్పరెన్సీ ఉన్నవాళ్ళు. ఇదే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు 2017 డిసెంబర్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. టీడీపీ వారు ఓట్లు కొనటంలో ఉండే ఇంట్రెస్ట్
మా ఏరియాలో ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో వాళ్ళకి గిట్టుబాటు ధర టమాటాలు కొనటంలో కానివ్వండి, వాటిలో గిట్టుబాటు ధర ఇవ్వటంలో కానివ్వండి. కాదన్న ఒక్క నిమిషం, అది నేను అన్నా. అంటే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ రోజున చాలా ఇంప్రెస్ అయ్యి వచ్చామంటున్నారు కదా. నేను అనేది ఏంటంటే స్ట్రైట్ అవే ఎలాగిచ్చారు, స్ట్రైట్ అవే రైతులు ఆత్మహత్య ఈ మధ్య కాలంలో ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఆయన ఇన్స్పైర్ అయిపోయారంటారు. మారిపోయింది మనస్తత్వం. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు అని చెప్పి అన్నారు. ఆత్మహత్యలు అరే కాదన్న నాన్న నేను మాట్లాడేది మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోవట్లా, గిట్టుబాటు ధరిస్తుంటే ఇవ్వాల్సింది పట్టించుకోలేదు. ఓట్లు కొనే విషయంలోనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇట్ ఈస్ అఫీషియల్లీ పబ్లిష్డ్ అండి. సూర్యప్రకాష్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ అఫీషియల్ గా పబ్లిష్ చేయబడింది. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున వచ్చి చాలా పద్ధతిగా ఉన్న పార్టీ అని చెప్పి చేరితే దాన్ని ప్రజలకే వదిలేయాలా, ప్రజల యొక్క విఘ్నతకు వదిలేయాలా, వాళ్ళు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు? మీరు అన్ని గమనిస్తూ ఉంటారు, మీరు సీనియర్ జర్నలిస్టు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు అయినా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన సందర్భం మీరు ఆంధ్రప్రదేశ్లో చూసారా? మహారాష్ట్రలో ముంబై నగరాన్ని స్తంభింప చేశారు రైతులు వేలాదిగా వెళ్ళి, ఢిల్లీ నగరాన్ని స్తంభింప చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా మేము రైతు రుణమాఫీ చేసాం, అన్నదాత సుఖీభావ లాంటి పథకాలు తీసుకొచ్చి 400 అన్నదాత సుఖీభావ లాంటి రైతు ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 400 రైతులు చనిపోయారండి గత 4 సంవత్సరాల్లో. 400 మంది రైతులు చనిపోయారన్న. పట్టాభి గారు చేసిన ఆరోపణ మా జాతీయ అధ్యక్షుల మీద కానివ్వండి, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుల మీద కానివ్వండి, ఇది ఆరోపణ చేశారు. అవునండి, కేసులు ఎదుర్కొన్నారు. తర్వాత ఏమండి కేసుల విషయంలో నుంచి బయటికి పంపించారు లేదా మాట్లాడి చెప్పేది వినండి. మీరు చెప్పేది వినండి. మీకు ఓపిక లేదు. మీ బయటపడుతుంది, మీకు భయపడుతుంది. మీ బయటపడుతుంది, మీకు రాత్రి పారిపోయి వచ్చారు. మీరు రాత్రికి పారిపోయి వచ్చారు. మీరు భయపడి పారిపోయి వచ్చారు. పరిష్కరించారు. మీకు సిగ్గుండాలి, మీకు సిగ్గుండాలి, మీ నాయకుడి సిగ్గుండాలి. అసలు సిగ్గుందా మీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? రుణమాఫీ గురించి మీరు మాట్లాడతారా? రైతుల గురించి మీరు మాట్లాడతారా? మా జాతీయ నాయకుల గురించి మీరు మాట్లాడా? ఇదిందా? మా జాతీయ నాయకుల గురించి మాట్లాడతారా? మా రాష్ట్ర నాయకుల గురించి మాట్లాడతారా? మీరా మాట్లాడేది? మీ మాఫియా కొట్టలేదు ఇక్కడ. జైలు తెచ్చుకోవడం మీద తిరుగుతున్నారు. స్టేల్తో తిరుగుతున్నారు బయట. పట్టాభి గారు ఆరోపణ చేశారు, లేకపోతే విమర్శన చేశారు, దానికి మీరు సమాధానం చెప్పండి. అంతే. జాతీయ నాయకుడి మీద ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చిన తర్వాత కాదు, మీరు వాస్తవాలు అదే. సరే సరే ఒక్క నిమిషం ఆయన ఓపిక లేకపోతే ఎట్లా అండి? మీకు ఓపిక లేకపోతే ఎట్లా? ఆరోపణ కాదు, మీకు ఓపిక లేకపోతే ఎట్లా? నేను ఆరోపణలు చేయట్లా. మీకు ఓపిక లేకపోతే ఎట్లా? ఓపిక లేకపోతే ఎట్లా? వేరు ఆరోపణ వేరు. ఒక్క నిమిషం గారు ఆయన చెప్పుకునే అవకాశం కాదు. మీరు కృష్ణారెడ్డి గారు చెప్పాను. ఒక్క నిమిషం మనం డిసైడ్, మీరు చెప్పండి. ఏమండి ఫ్యాక్ట్స్ మీరు మాట్లాడాలి, ప్రజలు వినాలి. కాదు ఇప్పుడు చెప్పండి. ఈ రోజున మా జాతీయ అధ్యక్షులు వారికి సంబంధించి ఆ రోజున ఆరోపణలు ఎదురైనాయి. దానికి సంబంధించి కోర్టు కేసులు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఆ విధంగా కోర్టు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఇక్కడేం దాని మీద ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కానివ్వండి, అవన్నీ నిజమా కాదని ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున దాని గురించి అవునండి. మీరు స్టేల్ ఎలా వచ్చింది తెలుసు, మీకు స్టేల్ కూడా ఎలా వచ్చింది తెలుసు, మీ చంద్రబాబు నాయుడు గారి స్టేల్ ఎలా వచ్చింది తెలుసు. రాత్రికి రాత్రి ఎందుకు పారిపోయి వచ్చాడు? రాత్రికి రాత్రి తెలంగాణ ఎందుకు పారిపోయి వచ్చాడు? రాత్రికి ఈ విషయం చెప్పాలండి. రాత్రికి తెలంగాణ మన చర్చ కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఎస్ రాజీవ్ గారు. నేను కొన్ని అంటే పట్టాభి గారు మాట్లాడిన మాట కొన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది. కూలంకషం చెప్తాను సార్. దయచేసి పట్టాభి గారు మాత్రం మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దని ఆయన చెప్పండి. ఇప్పుడు పట్టాభి గారు ఇందాక మాట్లాడుతూ తర్వాత చెప్పండి, మధ్యలో మాత్రం రావద్దు. రిక్వెస్ట్. తర్వాత చెప్పండి. పట్టాభి గారు ఇందాక మాట్లాడుతూ
ఏదైతే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారో ఆయన గత 4.5 ఏళ్ల నుండి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతను చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఆయన తప్ప ఈ రాష్ట్రానికి ఇంకెవరు దిక్కు లేరు అని చెప్పే భావనలోనే ఆయనతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పి ఆయన అనుకుని మా పార్టీలో జాయిన్ అయ్యారని అన్నారు. గత 4.5 ఏళ్ళగా ఆయన అబ్జర్వ్ చేశారన్నారు. ఈ గత 4.5 ఏళ్లగా లేకపోతే గడిచిన ఈ 5 ఏళ్లగా ఇప్పుడు జాయిన్ అయినటువంటి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ గారి వీరిద్దరు నాయకులు కూడా ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిట్టారో ఆ పేపర్ కటింగ్లు అన్ని పట్టుకుని వేరే చర్చకి ఏమైనా వద్దామేమో తర్వాత పట్టాభి గారు సమాధానం చెప్పాలి. కాబట్టి ఇటువంటి మాటలు మానేయండి. ఎన్నికల వేళ మీ పార్టీలో కొంతమంది నాయకులు వస్తారు, మా పార్టీలో కొంతమంది నాయకులు వస్తారు, అది మాట్లాడాలి తప్ప ఏదో అభూత కల్పన చేసే ప్రయత్నం చేయొద్దు. తర్వాత ఇందాక మీరు మాట్లాడుతూ చాలా మంచి విషయం రేస్ చేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి. అదేంటంటే మా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు రాజులు గారిని కలపడంలో గానీ లేదంటే కోట్ల గారిని కేఈ గారిని కలపడంలో కానీ ఇది వాస్తవం. వాళ్ళు ఏ ఉద్దేశంతో జాయిన్ అవనివ్వండి కానీ చంద్రబాబు నాయుడు గారిలోని మంచి చెడు రెండు కూడా మనం చెప్పుకోవాలి. చెడు ఎప్పుడు చెప్తున్నప్పుడు మంచి ఆయన మంచి చెడు మరి ఆయన లక్ష్యం ఆయనే చెప్పాలి, మీరే చెప్పాలి. ఆయన సెటిల్మెంట్ చేయడంలో దిట్ట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చింతమనేని గారికి వనజాక్షి గారికి కేసు బయట రాకుండా సెటిల్మెంట్ చేశారు. ఎస్ చింతమనేని గారికి వనజాక్షి గారికి సెటిల్మెంట్ చేశారు కదా. మరి అలాగే మా విశాఖ జిల్లాలో సిట్ మీద అయ్యన్న పాత్ర గారు వెళ్ళి గంటా శ్రీనివాసరావు గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇద్దరు మంత్రులు ఒకరి మీద ఒకరు, వాళ్ళిద్దరికి బాగా సెటిల్మెంట్ చేశారు. మరి అలాగే చింతమనేని గారికి ఎస్సీ సోదరులకి మొన్న కూడా ఏదో సెటిల్మెంట్ చేశారు. మా విశాఖపట్నంలో బండర సత్యనారాయణమూర్తి గారి గారికి ఎస్సీ మహిళల్ని వ్యవస్థ చేసుకుంటే ఆ విషయంలో సెటిల్మెంట్ చేశారు. సో బాబు గారి పరిపాలన చేయడం రాకపోవచ్చేమో కానీ ఇటువంటి సెటిల్మెంట్లు చేయడంలోని చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సిద్ధహస్తులు. ఆ విషయాన్ని మనందరం కూడా ఒప్పుకోవాలి. తర్వాత పట్టాభి గారు మాట్లాడుతూ బీజేపీ వారు ఏదో మాట్లాడారు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమిత్ షా గారి మీద కేసులు ఉన్నాయి, అమిత్ షా గారు నగర బహిష్కరణకు గురయ్యారని మీకు ఇప్పుడే తెలిసిందా లేదా 4.5 ఏళ్లుగా తెలిసిందా? 4.5 ఏళ్ల క్రితమే తెలిస్తే వాళ్ళతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? పొత్తు నుండి బయటకు వచ్చినా ఎందుకు విమర్శిస్తా ఉన్నారు? మీ ఆలోచన ఏంటి? తర్వాత మీరు 400 మంది రైతులు చనిపోయారు. కిరణ్ గారు మా మాట 100% వాస్తవం. దయచేసి పట్టాభి గారు అబద్ధాలు నిజాలు చేసే ప్రయత్నం చేయొద్దు, చాలా తప్పది. తర్వాత మీరు మాట్లాడుతూ కేసుల గురించి అన్నారు. కేసుల్లో కూడా సార్ ఒకటి అక్యూజ్డ్ ఉంటారు, కన్విక్టెడ్ ఉంటారు. అక్యూజ్డ్ అంటే ఆరోపణలు గురైనటువంటి వ్యక్తి, నేర ఆరోపణలు చేయబడ్డ వ్యక్తి, నేర నిరూపణ జరిగినటువంటి వ్యక్తి, రెండు కోణాలు. ఇప్పుడు మరి ఆయన అలా మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో వంగవీటి మోహన్ రంగ గారి హత్య కేసులో ఇదే కోడెల శివప్రసాద్ గారు కూడా వన్ ఆఫ్ ద ప్రధాన నిందితుడు. ఆయన తర్వాత ఆ కేసుని వీళ్ళు ఏదో లాలూచీలు పడిపోయా మరొకటి చేసా కేసులో క్లీన్ చిట్ తెచ్చుకుని ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా రంగా గారి హత్యకి ఎవరు కారణం అంటే సూత్రధారి కోడెల శివప్రసాద్ గారు అనే నిజాన్ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. కాబట్టి ఏంటంటే కేసులో ఉంటేనే ఏది కేసులు మాఫీ అయిపోయినేమో మేము నిజాయితీ పనులు అని చెప్పడం అనేది తప్పది. నిజంగా అదే అయితే చంద్రబాబు నాయుడు గారి మీద 15 కేసులు ఉన్నాయి, 18 కేసులు ఉన్నాయి. 18 కేసులు మీరు స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? ఈ రోజు మా నాయకుడు ఎదుర్కొంటున్నట్టుగా మీరు ఎందుకు నిజాయితీతో విచారణ ఎదుర్కోలేదు? రాజీవ్ గారు ఒక చిన్న మొత్తం మీద నాకైతే అర్థమైంది ఏంటంటే రాజీవ్ గారు చెప్పడం అవినీతి ఆరోపణలు కేసులు ఇవన్నీ అసలు ప్రాతిపదికే కాదు, జనరల్గా అన్ని పార్టీలో ఉన్నాయి అన్నట్టుగా ఆయన చెప్పారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ని కొనసాగిస్తాం. నగల పథకంలో ప్రతి నెల మీరు కట్టేది డబ్బు కాదండి, మీ కష్టార్జితం. అందుకే మొదటి నెల ఇన్స్టాల్మెంట్ ని మీకోసం నేనే కడతాను. నగల VAలో కూడా 50% నేనే భరిస్తాను. మీరే చెక్ చేయండి. ఈ సదుపాయాలు మరెక్కడా దొరకదు. అదే మీ లలిత జ్యువెలరీ. 30 ఏళ్లుగా ఇలాంటి వందలాది ఘాట్స్ లో వేలాది మంది సాటిలేని శుభ్రత కోసం XXX ని నమ్ముతున్నారు. తెలుగింటి అత్తకోడళ్లు అసలైన తెల్లదనం కోసం వారెంపిక XXX అంటున్నారు. ఆయిల్ గ్రీస్ మరకలతో ఫైట్ చేసే మన మెకానిక్ మహీకి కూడా XXX బెస్ట్ ఫ్రెండ్. మా ఇంట్లో వాషింగ్ మెషిన్ కి నచ్చే #1 బ్రాండ్ XXX మ్యాటిక్. లక్షలాది ఇళ్లలో మీరే స్వయంగా టెస్ట్ చేశారుగా, మరి ల్యాబ్లో టెస్ట్లు ఎందుకు? వాడి చూడమని చెప్పడం ఎందుకు? XXX ఇది అప్రూవ్డ్ కాదు, ప్రూవ్డ్. XXX సోప్ దేశం మెచ్చే తెలుపు. జీవా పుట్టినప్పుడు ఐ కుడ్ నాట్ బి దేర్. మా ఆస్ట్రేలియా సిరీస్ బాగా నడవలేదు, పైగా వరల్డ్ కప్ ఒకటి దగ్గర పడుతుంది. అప్పుడే నేను తెలుసుకున్నాను లోపల నుండి స్ట్రాంగ్ గా ఉండడం అంటే ఏమిటో అని. నాకు బాగా గుర్తు. హీ వాంటెడ్ టు బీ విత్ మీ అట్ దట్ టైం, బట్ హీ కుడెంట్. నాకు అనిపించింది అలాంటి సమయంలో టీమ్ తో ఉండడం ఎక్కువ ఇంపార్టెంట్ అని. అంతే తృప్తిగా స్మైల్ తో లేచాను, రెడీ అయ్యాను. దట్స్ మాహీ, ఆల్వేస్ స్మైలింగ్. నేను అనుకుంటాను చిరునవ్వుతో రెస్పాన్సిబిలిటీస్ ఎదుర్కోవడమే లోపల నుండి స్ట్రాంగ్ గా ఉండడం అని. కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ మీ స్మైల్ ని లోపల నుంచి స్ట్రాంగ్ గా ఉంచుతుంది.
ఈ అమ్మను దాటి ఏవీ రాలేవు. బొద్దింకలు సైతం. ప్రవేశపెడుతున్నాం బేగాన్ కాక్రోచ్ స్ప్రే. బొద్దింకల నుంచి మీ వంటగదిని రక్షించే ఒక సరికొత్త మార్గం. మీరు చూడలేని వాటి నుంచి కూడా. బేగాన్ ఇప్పుడు ఇంట్లో మీదే అధికారం. ఎస్సీ జాన్సన్, a family company. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ. మంచి ఆరంభం కోసం నేను టూత్ పేస్ట్ ని కేర్ఫుల్ గా సెలెక్ట్ చేస్తాను. కోల్గేట్ వేద్ శక్తి, ఉసిరి, ఆలోవెరా, లవంగం, తేనె మొదలైనవెన్నో మూల పదార్థాలున్నాయి. ఇది కోల్గేట్ తయారీ. కోల్గేట్ మాకు ఓ డెంటల్ ఎక్స్పర్ట్ లాగా. కంప్లీట్ ప్రొటెక్షన్ కోసం నేను కోల్గేట్ వేద్ శక్తి వాడతాను. కోల్గేట్ వేద్ శక్తి వేద విజ్ఞానాలతో కూడిన సంపూర్ణ రక్షణ. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేరని బాధపడుచున్నారా? సంతానం లేమికి ఇక చెక్. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వరల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు. అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేసేశారు. అవును. నగలన్నీ మన కొట్లోనే కదా, బిల్లులేం వద్దు, అనవసరంగా ట్యాక్స్ కట్టాలి. అది మేము అప్పుడే నిర్ణయించాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. తర్వాత ఖచ్చితమైన ప్రైస్ ట్యాగ్, బైబ్యాక్ గ్యారంటీ, లైఫ్ లాంగ్ ఫ్రీ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ట్యాక్స్ పడుతుంది మేడం. బిల్లు తీసుకోకుండా ట్యాక్స్ కట్టకుండా బంగారాన్ని కొంటే ఫ్యూచర్లో పెద్ద రిస్క్. మాకది అక్కర్లేదు. ఇవి మేము మా అమ్మాయికి ప్రేమతో ఇస్తున్న నగలు. దీనివల్ల ఎలాంటి టెన్షన్ రాకూడదు. నేను అర్జెంటుగా వెళ్ళాలి, వెళ్ళిరానా? సరైన బిల్తో బంగారం కొనండి. దానివల్ల మీకు లభిస్తుంది ప్రశాంతత మరియు భద్రత. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. పాలు, కాల్షియం. పాలేలాగే కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ పళ్ళ నేచురల్ కాల్షియం ని పెంచి వాటిని లోపల నుంచి స్ట్రాంగ్ గా చేస్తుంది. నగలు కొనడం పెద్ద విషయం కాదండి. లాస్ చేసుకోకుండా కొనాలి. పిల్లలు పుట్టినప్పటి నుంచే సేకరించడం ప్రారంభిస్తాం. బంగారం, వజ్రం, వెండి లేదా సేవింగ్ స్కీమ్ ఏదైనా కావచ్చు. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు. 30 ఏళ్లుగా ఇలాంటి వందలాది ఘాట్స్ లో వేలాది మంది సాటిలేని శుభ్రత కోసం XXX ని నమ్ముతున్నారు. తెలుగింటి అత్తకోడళ్లు అసలైన తెల్లదనం కోసం వారెంపిక XXX అంటున్నారు. ఆయిల్ గ్రీస్ మరకలతో ఫైట్ చేసే మన మెకానిక్ మహీకి కూడా XXX బెస్ట్ ఫ్రెండ్. మా ఇంట్లో వాషింగ్ మెషిన్ కి నచ్చే #1 బ్రాండ్ XXX మ్యాటిక్. లక్షలాది ఇళ్లలో మీరే స్వయంగా టెస్ట్ చేశారుగా, మరి ల్యాబ్లో టెస్ట్లు ఎందుకు? వాడి చూడమని చెప్పడం ఎందుకు? XXX ఇది అప్రూవ్డ్ కాదు, ప్రూవ్డ్. XXX సోప్, దేశం మెచ్చే తెలుపు. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీకి దేశమంతటా బ్రాంచెస్ ఉన్నాయి. అర్చికా గోల్డ్ కంపెనీ. మీ కలలు నెరవేరని. హలో మిస్టర్ అండ్ మిసెస్ కుమార్. టీచర్, నిన్న రాత్రి మీరు పాలకూర తిన్నారా? నిన్న రాత్రి తిన్న తిండిని ఇతరులకు చూపించకండి. తీసుకురండి కోల్గేట్ జిగ్జాగ్. దీని వినూత్నమైన మల్టీ యాంగిల్ క్రాస్ బ్రిసిల్స్ పళ్ల మధ్యకి పోయి ఇరుక్కున్న తిండిని శుభ్రం చేస్తాయి. కోల్గేట్ జిగ్జాగ్, లోతుగా శుభ్రం పళ్ల మధ్యలోకి పోయి. వెల్కమ్ బ్యాక్. పట్టాభి గారు, మన రాజీవ్ గారు ఇంతకుముందు చెప్తున్నట్టుగా మనకు పార్టీల్లో వలసలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాకపోతే దానికి ఒక రీజను, నిజాయితీ ఉంది కాబట్టి వచ్చారు, అభివృద్ధి ఉంది కాబట్టి వచ్చారు. ఇవి కాకుండా వ్యక్తిగత రీజన్స్తో జరుగుతాయని చెప్పినప్పుడు అది ఇబ్బంది లేదు. కానీ ఇలాగా ఏదో ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదనేది ఒకటి. కేసులు అన్ని పార్టీల మీద ఉంటాయి, అందరి నాయకుల మీద ఉంటాయి. దీని మీద కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ బురద జల్లుకోవడం కరెక్ట్ కాదనే కోణంలో రాజీవ్ గారు చెప్పారు. ఇందాక రాజు గారు మాట్లాడుతూ ఏదో పేపర్ కటింగ్ గురించి మాట్లాడారు. రాజు గారు కొంచెం చూడండి. మీ అవంతి శ్రీనివాస్ గారు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కదా, వారు రాజకీయాల నుంచి జగన్ని బహిష్కరించాలి, జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి కొన్ని 100 ఉన్నాయి మా దగ్గర పేపర్ కటింగ్లు చూపించాలంటే. ఇప్పుడు అటువంటి అవంతి శ్రీనివాస్ మరి ఆయనలో ఏం చూసి మీరు పార్టీలో జాయిన్ చేయించుకున్నారో. ఇప్పుడు రాజకీయాలకే జగన్మోహన్ రెడ్డి పనికిరాడు, రాజకీయాల నుంచి బహిష్కరించాలి, జగన్ ఒక ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నాడు అన్న అవంతి శ్రీనివాస్ని మీరు వాళ్ళ పార్టీలో కండువా కప్పి జాయిన్ చేసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూసారో, మరి ఆయన ఎందుకు ఆహ్వానించారో మరి ఆయనకే తెలియాలి. కాబట్టి
పేపర్ కటింగ్ల గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి చూపించడానికి. ఇక రెండవది, చంద్రబాబు నాయుడు గారి మీద మీరు తప్పుడు కేసులు పెట్టించారు కాబట్టే, ఆ రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టించాడు కాబట్టే హైకోర్టు వాటి మీద స్టే ఇచ్చింది. మీ కేసుల్లో పసలేదు, ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి కేసులు అని చెప్పి హైకోర్టు భావించే స్టే ఇచ్చింది. కానీ మీ జగన్మోహన్ రెడ్డి మీద ఏ కోర్టు స్టే ఇవ్వలేదండి. విచారణకు ఆదేశించి కోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. అది డిఫరెన్స్. మీ నాయకుడు నిజంగా ఎంతో కొంత అవినీతికి పాల్పడ్డాడని కోర్టు గ్రహించే కోర్టు మానిటర్ చేసి విచారణ చేస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అలా చేయలేదు కోర్టు. మీ రాజశేఖర్ రెడ్డి తప్పుడు కేసులు పెడితే విషయం లేదని చెప్పి స్టే ఇచ్చింది. ఇక చివరిగా ఒకటే కిరణ్ గారు, ఇందాక మా జనసేన కిరణ్ గారు, రాజీవ్ గాంధీ గారు ఫార్మర్ సూసైడ్స్ గురించి మాట్లాడారు. ఏదైనా కూడా మనం సబ్స్టాన్షియేట్ చేసుకోవాలంటే డేటాతో మాట్లాడాలండి. ఇవాళ ఎన్సీఆర్బి డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఫార్మర్ సూసైడ్స్కి బేసిస్ ఎన్సీఆర్బి డేటా. లాస్ట్ ఎన్సీఆర్బి రిపోర్ట్ కేమ్ అవుట్ ఇన్ 2016 తర్వాత అఫీషియల్ డేటా రాలేదు. లాస్ట్ ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం ఈ రోజున దేశంలో ఫార్మర్ సూసైడ్స్ తగ్గుముఖం పడుతున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇవాళ దాన్ని మీరు రాజీవ్ గాంధీ గారు మీరు కూడా ఎన్సీఆర్బి రికార్డ్స్ చూసుకోండి. పంజాబ్ రాష్ట్రంలో 118% పెరిగాయి, హర్యానాలో 54% పెరిగాయి, గుజరాత్లో 35% పెరిగాయి, కర్ణాటకలో 32% పెరిగాయి, మధ్యప్రదేశ్లో 4% పెరిగితే ఆంధ్రప్రదేశ్లో 14% తగ్గాయి. ఇది దీస్ ఆర్ ద ఫిగర్స్ ఫ్రమ్ ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా. ఇది మీరు నేను ఏది పడితే అది మాట్లాడే డేటా కాదు. కాబట్టి దాన్ని బట్టి ఏమర్థం అవుతోంది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. ఎందుకంటే మేము రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం కాబట్టి మాది. ఈ రోజున రైతు ఆత్మహత్యలు ఎన్సీఆర్బిఐ డేటా ప్రకారమే తగ్గుముఖం పట్టాయి. ఆ వివరాలు మీరు గమనించండి. ఈ రోజున రైతు రుణమాఫీ గానీ, అన్నదాత సుఖీభావ పథకాలు తీసుకొచ్చి కానివ్వండి, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం ద్వారా కానివ్వండి, విద్యుత్ సరఫరాలో కానివ్వండి, అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటూ ఒక రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఈ రోజున రైతులు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. రైట్, వాళ్ళు అన్నదానికి మీరు చెప్పేశారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ మనం రైతుల వైపుకి వెళ్ళిపోతే సబ్జెక్ట్ మరో వైపుకి వెళ్తుంది. నేను అంటుంది ఇదే. రాజీవ్ గారు మీరేమైనా చెప్పదలుచుకున్నారా రైతుల గురించి? మళ్ళీ మనం రైతుల గురించి వద్దులేండి. రైతుల గురించి మాట్లాడడం మీరు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో తెలుసు. పట్టాభి గారికి చెప్పినప్పటికీ పట్టాభి గారు మాట్లాడుతూ అవంతి శ్రీనివాస్ గారి స్టేట్మెంట్, అవంతి శ్రీనివాస్ అదే అదే మీరు మధ్యలో రావద్దు సార్. అవంతి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడారు. అవంతి శ్రీనివాస్ గారు 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్, టీడీపీ నుండి ఈరోజు మా పార్టీకి వచ్చారు. మీరు అవంతి శ్రీనివాస్ గారి మాటలకి, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారి మాటలకో, వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ గారి మాటలకో మీరు పొంతన పెట్టడం అనేది చాలా తప్పు. అది మీకు అంత చేతనైతే ఉంటే మీ పార్టీలోనే ఒక ఎమ్మెల్సీ సభలకి, పెద్దల సభకి ప్రతిపక్ష నేతగా వ్యవహరించినటువంటి దాడి వీరభద్రరావు గారు మా పార్టీలో గతంలో జాయిన్ అయినప్పుడు ఆయన ఏం చెప్పారు ఆ స్టేట్మెంట్లు తీయండి. మీ పార్టీలో అంటే నేను చెప్పిన మాట కాదు, ఇది దాడి వీరభద్రరావు గారు చెప్పినటువంటి మాటే. ఏమని మీ పార్టీలో మీరు ఎవరెవరిని తిట్టాలి, ఏమేమి తిట్టాలి అనేది మీరే లేఖలు ఇచ్చి కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. అది వాళ్ళ సొంత మాటలు కాదని ఆయన చెప్పారు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లోని జగన్మోహన్ రెడ్డి గారికి స్టే ఇవ్వలేదు అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు స్టేకి వెళ్ళారా? మీరు ఫస్ట్ అది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్టేకి వెళ్ళలేదు. ఎస్, నేను తప్పు చేయలేదు, ఏ విచారణ చేస్తారో చెయ్యండి, నేను రెడీగా ఉంటాను, ఓపెన్ గా మీరు మధ్యలోకి ఎందుకు వస్తారు? నిజాలు బయటపడిపోతాయి అని భయం మీకు? మీరు ఆగండి, మీరు మధ్యలో వస్తున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మీరు మధ్యలో ఉండండి సార్, ఎందుకు నిజాలు బయటపడతాయని మీరు భయపడతారు. మీరు భయపడుతూ మధ్యలో రావద్దు. మీ టర్మ్ ఇప్పుడు మీరు మధ్యలోకి వస్తే నా మాటలు జడిసిపోయి మీరు మధ్యలోకి వస్తున్నారని అర్థం చేసుకుని ఆగుతారు. మీరు భయపడతారని ఒప్పుకుంటే ఆగిపోతా. లేదంటే నేను మాట్లాడేది పూర్తయ్యేదాకా మీరు ఆగాలి. మీరు అదే నా బాధ కూడా నవ్వొస్తా ఉంది. ఆగండి మరి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను సార్. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఎవరండి? కేసు వేసింది శంకర్రావు గారు, మాజీ మంత్రి గారు.
డిఎల్ రవీంద్రారెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో, ఐ థింక్ నైట్ డ్రీమ్స్ ఇంటర్వ్యూ ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఓపెన్ గా చెప్పారు, ఇది ఇలా ఈ కేసులు ఉన్నాయని కానీ ఇవి కానీ మాకేమి తెలీదు, ఊరికే మాకు పైనుండి సోనియా గాంధీ గారి దగ్గర నుండి మా హైకమాండ్ నుండి లేఖ వచ్చింది, నన్ను సంతకం పెట్టమన్నారు. బట్ అది తప్పు. ఒక ఎదుగుతున్న యువకుడి మీద, ఒక నీతి నిజాయితీ నాయకుడి మీద, ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ పాపం నన్ను జన్మలకి వెంటాడుతుంది, నీ సంతకం పెట్టను అంటే శంకర్రావు గారితో పెట్టి తప్పుడు కేసులు వేయించాలని కేసు ఇంకా ఏం మాట్లాడతారు సార్ మీరు? ఇంకా ఏం మాట్లాడతారు సార్? కంప్లీట్ అవుతుంది సార్. ఒక్క నిమిషం, ఎన్పిఆర్ డేటా గురించి మాట్లాడారు. 1 minute ఎన్పిఆర్ డేటా మాట్లాడుకోవాలంటే మీద మీ పార్టీ మీ ప్రభుత్వం కాగ్ రిపోర్ట్ సార్, కాగ్ రిపోర్టు 1 minute సార్, 1 minute. అలాగేదండి రాజు గారు, మీ పార్టీలో పెద్ద నాయకుడు, మా పార్టీలో పెద్ద నాయకుడు పెట్టి కాగ్ రిపోర్ట్ మీద కాగ్ రిపోర్ట్ ఎవరు కాదనలేదు కదా. 400 మంది రైతులు చచ్చిపోతే ఆత్మహత్య కూడా జరగలేదు అన్నారు. రైతులకు సంబంధించి ఇంకో సందర్భంలో చర్చిద్దాం, ఇంకో సందర్భంలో చర్చిద్దాం. కృష్ణారెడ్డి గారు అంటే మీరు చెప్పారు ఇందాక దశాబ్దాల వైరాలను పక్కన పెట్టేసి మా పార్టీలోకి వచ్చేస్తున్నారు అనేది వాళ్ళ ఇది కదా. నాకు గుర్తున్నంత వరకు అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2004 నుంచి 2009 వరకు కూడా రాయలసీమలో ఇట్లాంటి దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి ఇద్దరు ఒకటే రాజీలు ఏర్పడ్డాయని చెప్దామా, లేకపోతే సెటిల్మెంట్లు ఏర్పడ్డాయని చెప్దామా, అది ఎలా అనుకున్నా కానీ ఆ సందర్భంలో కూడా కొన్ని జరిగినాయి. ఏమండి ఆ రోజు వేరు. దశాబ్దాల వైరాలని పక్కన పెట్టి బయటకు వచ్చిన కలిసిన రోజులు కొన్ని చోట్ల ఉన్నాయి. అదేంటంటే ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, వాళ్ళలో ఏదైతే ప్రజల్లో వాళ్ళని కోల్పోయి, వీళ్ళు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, ఏదైతే చంపుకొని జరిగిన ఆ రోజున, ఈ రోజున ఫ్రాక్షన్ అనేది మనం చూస్తున్నాం. గత 10-15 సంవత్సరాలుగా ఫ్రాక్షన్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతూ వస్తుంది. ఈ రోజున వైరాలు ఏం లేవు వాళ్ళ మధ్యలో. అసలు వైరం కాదు, అసలు వాళ్ళ ఉనికి లేదు ఇక్కడ. ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చారు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఏమంటే రాజకీయ ఉనికి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ అవివేకం. కోట్ల కుటుంబానికి కర్నూలు జిల్లాలో ఉనికి లేదంటో కృష్ణారెడ్డి గారి యొక్క రాజకీయ అవివేకం. పట్టాభి గారు మీరు పదే మీరు డిబేట్ లో పాల్గొన్నప్పుడు ఓపిక పట్టండి. నేను చెప్పేది పూర్తిగానండి. మీరేం మాట్లాడుతున్నారండి? నువ్వేం మాట్లాడుతున్నావు? చెప్పేది ముందు నువ్వు చెప్పేది అయ్యా, ముందు నువ్వు చెప్పేది అనుకోకుండా నువ్వు రీజనబుల్ గా మాట్లాడు. అసలు నువ్వు రీజనబుల్ గా మాట్లాడు. ఏమండి నేను మాట్లాడింది ఏంటి? ఆయన మాట్లాడుతుందండి. నేను మాట్లాడింది ఏంటి? ఆయన మాట్లాడుతుందండి. చెప్పండి. కనీసం ఓపిక పట్టి వినడం నేర్చుకోండి తెలుగుదేశం వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమే లేదు. ప్రత్యేక హోదా గురించి మీరే మాట్లాడాలి. ప్రత్యేక హోదా ఉద్యమం మీరు మాట్లాడితే ప్రజలు అవును మీరు మాట్లాడితే ప్రజలు ప్రత్యేక హోదా వద్దని మీరు రాసి పంపారు కదా కేంద్రానికి. ప్రత్యేక హోదా వద్దని రాసి పంపారు కదా కేంద్రానికి. మీరా ప్రత్యేక హోదా గురించి మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారండి? చెప్పేది వినండి ముందు. ఇదే ఓపికంటే వినండి. ఏం మాట్లాడతారు మీరు? వినండి ముందు వినండి. విజయభాస్కర్ రెడ్డి గారు నాకైతే ఒక సంతోషం. మాట్లాడండి ముందు. నాకైతే ఒక సంతోషం. ప్రత్యేక హోదా ఉద్యమం ఉందని పట్టాభి గారు కూడా ఒప్పుకున్నారు, పర్వాలేదు. నేనంటుంది ఒకటి, 4 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నంత ఉధృతంగా పోరాడుంటే ఈ పాటికి హోదా వచ్చేసేది, అన్ని వచ్చేసేవి. పక్కన పెడితే కృష్ణారెడ్డి గారు దశాబ్దాల వైరాన్ని పక్కన పెడుతున్నారా,
లేకపోతే రాజకీయ ఉనికి కోసమా? అది కదా మరి మాట్లాడండి ప్లీజ్. పూర్తిగా ఏంటంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి చాలా పెద్ద చరిత్ర అది. ఎందుకంటే వారు ఈ రోజు నాయకులు కాదు వాళ్ళంతా. ఏంటంటే గతం నుంచి కూడా రాయలసీమ ఉద్యమాల్లో కానివ్వండి, రాయలసీమ వెనకబాటుతనానికి కానివ్వండి, వాటికి సంబంధించి వాళ్ళ అభివృద్ధికి సంబంధించి వాళ్ళ కుటుంబం చాలా పాటుపడింది దానిలో. దాని గురించి మనం ఎక్కడ శంకించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ రోజున ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరాలు అనే దాని గురించి మాట్లాడినప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ రోజున అక్కడ రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది చాలా తగ్గుముఖంలో ఉంది. ఇలాంటి తరుణంలో ఈ రోజున ప్రజలు కూడా విజ్ఞులయ్యారు. ఈ రోజున ప్రజలు కూడా బయట గ్లోబలైజ్డ్గా ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రజలు కూడా చైతన్యవంతులు అయ్యారు. కాబట్టి ఈ రోజున అలాంటి ప్రజల యొక్క ఫ్యాక్షనిజం అనేది లేదు. కాబట్టి ఈ రోజున తర్వాత తరాల వాళ్ళని కూడా మన రాజకీయాలకి పరిచయం చేయాలి. కాబట్టి వాడు తర్వాత తరాల వారి కోసం ఈ రోజున ఏది చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరినీ ఆహ్వానపరిచేది వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేయడం కోసం. అదేవిధంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా తర్వాత తరానికి రాజకీయాలు తీసుకెళ్ళడం కోసం ఈ రోజున కలయికలు కానీ ఇవన్నీ. అంతే తప్ప నిజంగా కూడా ఇక్కడ మంచి పాయింట్ తర్వాత మాట్లాడతాను. ఆయన ఫినిష్ చేసిన తర్వాత ఒక పాయింట్ చెప్తా. తర్వాత చెప్తా. ఇంకోటి కూడా ఇక్కడ ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. పట్టాభి గారు ఒక విషయం చెప్పాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు లేఖ ఇచ్చారు. అది కాదు, ఒక నిమిషం అండి, దీంట్లో ఉందండి పాయింట్ ఉంది. ఈ రోజున వారు జాయిన్ అయ్యారు కదా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు కదా. దేని గురించి జాయిన్ అయ్యారు? రాయలసీమ వెనుకబాటుతనంలో ఉంది. ఈ రోజు రాయలసీమకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ రోజున 18,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇలా శంకుస్థాపన చేశారు. దాని గురించి నేను జాయిన్ అవుతున్నానని చెప్పారు. దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కర్ణాటకతో అక్కడ ఇటువైపు తెలంగాణకు సంబంధించి ఆ ప్రాజెక్టులకు సంబంధించి చిన్న క్లారిఫికేషన్స్ అవసరం ఉన్నాయి. అక్కడ అవేం అవలేదు. కేవలం ఒక స్టోన్ వేసి వచ్చారు ఈ రోజున. దానికోసం ఇదంతా ఈ సభ ఏర్పాటు చేశారు. అదే కాకుండా అసలు తెలంగాణ విడిపోయేటప్పుడు, తెలంగాణ నుంచి మనం విడిపోయేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి రాయలసీమ గురించి మీరు ఎందుకు అడగలేకపోయారు ఆ రోజున? తెలంగాణ కాదండి, తెలంగాణ వెనకబడిందని కాదండి. మీరు కోట్ల గురించి చెప్తున్నారా లేకపోతే చంద్రబాబు గురించి? చంద్రబాబు నాయుడు గారి గురించేనండి. చంద్రబాబు నాయుడు గారు కదా లేఖ ఇచ్చింది. తెలంగాణ విడిపోయింది కాబట్టి మనం విడిపోయింది ఆ సందర్భం. ఆ రోజు తెలంగాణ మీరు పాయింట్ మంచి కాదండి. ఆ రోజున రాయలసీమ గుర్తు రాలేదా? రాయలసీమ వెనకబడిన ప్రాంతం కాదా? ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కాదా? ఆ లేఖలు ఎందుకు పొందుపరచలేకపోయారు ఆ రోజున? కృష్ణారెడ్డి గారు, ఒకవేళ మన నియోజకవర్గానికి మన ప్రాంతానికి మంచి జరుగుతుందంటే పెద్ద ఫ్యామిలీలు, చాలా పేరుని ఫ్యామిలీలు అధికార పార్టీకి మద్దతు ఇవ్వడంలో తప్పైతే లేదు. బాగుపడుతుంది కదా. మద్దతు ఇవ్వడంలో అంటే మీరు అన్నదాన్ని నేను సమర్థిస్తాను. కృష్ణారెడ్డి గారు ఎంత మాట్లాడుతూ తర్వాత తరం గురించి మాట్లాడారండి. నిన్న నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని ఎవరు అనువదించారు చూసారు కదా, దగ్గుపాటి పురంధరేశ్వరి గారు. ఆవిడ తర్వాత తరం ఇప్పుడు ఎక్కడున్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్. అదే మేము చెప్పేది, అదే తర్వాత తరాలు మేము ప్రమోట్ చేయడం లేదు. బీజేపీ నాయకుల తర్వాత తరం వైసీపీలో ఉంటుంది. బీజేపీ నాయకుల తర్వాత తరం వైసీపీలో ఉంటుంది. అది ఇప్పుడు అట్లా కాదండి, బీజేపీలో కొడుకేమో వైసీపీలో, బీజేపీ తర్వాత తరాలన్నీ వైసీపీలో ఉంటాయి. అది బీజేపీ వైసీపీ తెలుసుకోండి. కుమారుడికి సొంత ఆలోచనలు ఉన్నాయి కాబట్టి పక్క పార్టీలోకి వెళ్ళాడు. ప్రధానమంత్రి గారి ప్రసంగాన్ని అనువదిస్తుంది. మీ పరిస్థితి లోకేష్ బాబు మీ నాయకులకే మీ పార్టీ మీద నమ్మకం లేదు. భాషరాన్ని మీరందరూ భాషరాన్ని నాయకత్వంలో పనిచేయాలి. మీరు చూసుకోండి, సమాధానం చెప్తారు సార్. సిగ్గుపోద్ది. రాజకీయాల్లో పనిచేయాలి. గాలి కంప్లీట్ పోయింది. ఎక్స్పీరియన్స్ నాయకులు తెచ్చుకోండి. బీజేపీ నాయకుల యొక్క తర్వాత తరం వైసీపీలో ఉంటారు. పురంధరేశ్వరి గారు బీజేపీలో, కొడుకు వైసీపీలో. అది పరిస్థితి. 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎవరైనా దేంట్లోనే వెళ్ళొచ్చు. మీలాగా అంటే జనాల మీద పెట్టి రుద్దాలా? మీలాగా ఏమండి తెలివి తక్కువ వాళ్ళందరూ తీసుకొచ్చి జనాలు పెట్టి రుద్దుతారా? లోకేష్ బాబు గారిని ఏ విధంగా తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చారు? అంతకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు లేరా? కృష్ణారెడ్డి గారు వదిలేండి. ఒక చిన్న సపోర్టింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అభియోగాలు లేకపోతే ఏదో అబాండాలు, ఏదో ఒక ఎలిగేషన్ రేస్ చేసి, ఆబ్వియస్లీ వైట్ ఈజ్ వైట్, బ్లాక్ ఈజ్ బ్లాక్. దీంట్లో మెయిన్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన కొన్ని ఇష్యూ ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఏంటంటే, అనంతపురం కానివ్వండి, ఆ రాయలసీమ కరువు జిల్లాల్లో పడుతున్న బాధ. ఒక విలేజ్ అండి, బీడుపల్లి అనే గ్రామం. ఇట్ ఈస్ జస్ట్ 100 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు. దాంట్లో ఒక రైతు, ఒక నాయక్ గారు
ఆయన వేరుశనగ సాగు చేస్తూ ఎకరానికి 20,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి ఇన్ రిటర్న్ 5,000 రిటర్న్ వచ్చింది. అంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎకరానికి 20,000 పెడితే 5,000 వచ్చింది. ఒక దీంట్లో ఫీల్డ్స్లో దాదాపు 100 బోర్లు వేస్తే ఒకటి కూడా సక్సెస్ అవ్వని ఒక పరిస్థితి మనం ఈ కరువు ప్రాంతంలో చూస్తున్నాం. ఒకటి ఈ రోజున ఒక నమ్మకంతో చేరతారు కొంతమంది. సార్ ఒక మాట, 175 స్థానాల్లో ఉన్న నాయకుల్లో కనీసం 165 స్థానాల్లో ఈ రోజున క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు, లేకపోతే అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్ళు, ఇలాంటి నాయకులు రాజ్యం వెళ్తున్నారు ఈ రోజున పర్సనల్ ఎజెండా ఏంటంటే అధికారంలోకి వచ్చామా, ఎంత దోచుకున్నాం ప్రజాధనం అనేది మెయిన్ ఎజెండా. ఐఎమ్ నాట్ రైజింగ్ ఎలిగేషన్ అగేన్స్ట్ వన్ సింగిల్ పార్టీ. వ్యతిరేకంగా దీనికి బియాండ్ దిస్ ఈ రోజు ఏంటంటే ఒక మంచి నీతివంతమైన పాలన, ప్రజల డబ్బు ప్రజలకు ఖర్చు పెడతామండి. సార్ మీరు పర్మిట్ చేస్తే ఒక పాయింట్ చెప్తాను సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చెప్తాను ఒక పాయింట్. ఈ రోజున ప్రైవేట్ విద్యా వ్యవస్థ మీద ప్రతి కార్పొరేట్ స్కూల్లో 25% గవర్నమెంట్ గైడ్ లైన్స్ లో మనము పేద విద్యార్థులను కానీ వాళ్ళని రికమెండ్ చేసి ఆ 25% స్టూడెంట్స్ అడ్మిషన్స్ మనం చేయాలి, అంటే ప్రజాప్రతినిధులు చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఈవెన్ ఒక సీట్ అన్న ఒక కార్పొరేట్ స్కూల్లో ఇస్తున్నారండి. ఈ రోజున అడ్మిషన్ ఎవరు మొత్తం అమ్ముకుంటున్నారు ఈ రోజున సగటున. అంటే ఒక జస్ట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వ్యవస్థ మారకపోతే సార్ ఇంకొక వాల్యుబుల్ పాయింట్ చెప్తాను సార్. MD-DM న్యూరో లేదా MD-DM కార్డియాలజీ, నెఫ్రాలజీ, సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు మనకి 5 years చేయాలా, చేయకుండా వెళ్ళిపోతే 25 లక్షలు కట్టాల మన ఏపీలో. అదే డాక్టర్ సూపర్ స్పెషాలిటీ చేసిన వాడు చెన్నైలో చేస్తానంటే, తమిళనాడులో చేస్తే 2 కోట్ల రూపాయలు కట్టాలి. కిరణ్ గారు ఎందుకు చెప్తున్నానంటే 2 కోట్ల రూపాయలు కట్టడానికి వెనకాడతారు. అదే మన రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్ కాలేజెస్ 25 లక్షలు కట్టి తీసుకెళ్లిపోతున్నారు. దీనివల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి నిర్వీర్యం అయిపోతున్నాయి ఈ రోజున. ఇలాంటి వాటిల్లో మార్పు రావాలి అండి. ఇది ఈ రోజున ఒక పాయింట్ మీరు చెప్పారు, రాజకీయాల్లో నిజాయితీ గురించి మాట్లాడుకోవటానికో లేకపోతే అవినీతి గురించి మాట్లాడుకోవటానికో ఇబ్బంది, ఎవరు మాట్లాడినా కాస్త ఇబ్బంది. అది అన్ని చోట్ల ఉంది కాబట్టి దానికి సంబంధించి కొంచెం ఇబ్బంది. ఫైనల్గా రాజీవ్ గారు, ఇంకా ఈ సంచలనాలు ఏమైనా చూడొచ్చా? ఇంకా సంచలనాలు, పార్టీల్లోకి మారడాలు. మొన్న ఒక సీజన్ అంతా మీ సీజన్ నడిచింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీజన్ నడుస్తుంది. మళ్ళీ వైసీపీ సీజన్ ఏమన్నా ఉందా? ఏం లేదు సార్, వస్తూ ఉంటారు సార్, ఖచ్చితంగా గెలిచే పార్టీలోకి రావాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మా పార్టీలో ఇంకా చాలా మంది మీరు గెలిచే పార్టీ అంటే గెలిచే పార్టీ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు. అప్పుడు గెలిచే పార్టీ మా పార్టీ, గెలిచే పార్టీలోకి వస్తున్నారు. ఇప్పుడు మీరు గెలిచే పార్టీ అంటే సీజన్ నడుస్తుంది. అమరావతిలో క్యాంప్ ఆఫీస్ రెడీ అయిపోయింది. కిరణ్ గారు, కిరణ్ గారు ఒక మాట ఇందాక మాట్లాడుతూ పట్టాభి గారు, పురంధరేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు, వాళ్ళ అబ్బాయి హితేష్ గారు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పారు. అయితే పట్టాభి గారు మరి సీనియర్ రాజకీయ నాయకులు, ఆయన తెలిసి ఉంటుంది. కాకపోతే ఒకసారి గుర్తు చేయటం ప్రతిపక్ష పార్టీగా నా బాధ్యత కాబట్టి ఆయన గుర్తు చేస్తా ఉన్నా. బైరెడ్డి సిద్ధారెడ్డి గారు నందికొట్కూరు, మా పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు ఇన్ఛార్జ్. ఆయన ఎవరు? స్వయాన బైరెడ్డి సిద్ధారెడ్డి గారికి అబ్బాయి అవుతారు, వాళ్ళ అన్నయ్య కొడుకే. మరి బైరెడ్డి సిద్ధారెడ్డి గారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఒక మాట చెప్పండి. నా ప్రశ్న ఇప్పుడు పురంధరేశ్వరి గారు పర్చూరు నియోజకవర్గంలో ప్రచారం ఎవరి తరపున చేస్తారు అంటే అది కొంచెం ఇబ్బందికరమే కదా. ఇప్పుడు మీరు చెప్పింది అన్నదమ్ములు అవి వేరు, ఇప్పుడు పురంధరేశ్వరి గారు వెళ్ళి ప్రచారం చేయాలి, ఎవరి తరపున చేస్తారు? ఇంకా ఉన్నాయి, ఇంకా నా లిస్ట్ అవ్వలేదు. మీరు మధ్యలో ఏంటంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎ లిస్ట్. కిరణ్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు అబ్బాయి మాజీ మంత్రి సార్, నో లెట్ మీ కంప్లీట్ సార్. నా పాయింట్ అయితే ఇప్పుడు నా పాయింట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 1 minute. ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మన ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళ అబ్బాయి కాసు కృష్ణారెడ్డి గారు మంత్రి చేశారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కాసు మహేష్ రెడ్డి గారు మా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఆయన తమ్ముడు టీడీపీ పార్టీలో లేరా? ఆ తమ్ముడికి మీరు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదా? తర్వాత బీజేపీ మంత్రి వేరే రాష్ట్రంలో ఒక బీజేపీ మంత్రి గారి భార్యకి టీటీడీ మెంబర్షిప్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు టీడీపీ వాళ్ళు? ఉండండి అన్నా, పట్టాభి గారు మీరు మధ్యలో రావద్దు, మీరు ఆగండి, నా పాయింట్ కంప్లీట్ అవ్వండి. నీ సమాధానం చెప్తాను, ఉండండి. ఇంకా చాలా లిస్ట్ ఉంది, ప్రతి పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు ఉన్నారు, వాళ్ళ తాలూకాలో ఏ పార్టీలో ఉంటారు. ఉండండి. శత్రుశర్ల విజయ్ పట్టాభి గారు మీరు ఆగండి, మీరు ఆగండి. పట్టాభి గారు
మీరు ఆగాలి. మీరు మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది మీకు మంచి పద్ధతి కాదు. అది నా పాయింట్ పూర్తయిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. చెట్టుసార్ల విజయరామరాజు గారు మాజీ మంత్రి ఏ పార్టీలో ఉన్నారండి? ఆయన టీడీపీ పార్టీలో ఉండండి. మరి మీకు అన్ని తెలిసినప్పుడు ఎందుకంటే పెద్ద మాటలు మాట్లాడటం? మీకు అన్ని విస్తృతి తెలిసినప్పుడు పురంధరేశ్వర్ గారు ఇటేస్ గురించి ఎందుకు మాట్లాడాలి? మీకు అన్ని తెలిసినప్పుడు పెద్ద మాటలు ఎందుకు? మీరు ఆగాలి. అప్పుడు మీరు ఆగాలి. మీ దగ్గర చదవలేదండి. ఏమండి, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు చట్టం ప్రకారం ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉంటారు. మీకెందుకండి బాధ? మీకెందుకు బాధ? చేయొద్దు. రాజు గారు కృష్ణారెడ్డి గారికి చెప్తున్నా. అంటే సో ఇక్కడ ఇద్దరు కలిసి ఒక పార్టీలో, అన్నదమ్ములు కలిసి ఒక పార్టీలో ఉంటాం అనేది ఒక తీరు. ఇద్దరు యాక్టివ్గా ఉండొచ్చు ఒక తీరు. లేకపోతే ఇప్పుడు ఇద్దరు యాక్టివ్గా ఉండడం, ఇప్పుడు పురంధరేశ్వరి గారిది ఏమైపోయిందంటే ఒక జాతీయ స్థాయిలో ఉన్నారు, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు తిరిగి ఆమె ప్రచారం చేయాలి. తప్పకుండా. సో మన రాజీవ్ గారు చెప్పిన చాలా పార్టీల్లో ఉన్నారు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా పార్టీల్లో ఉన్నారు. కాకపోతే ఒకళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటారు, ఒకళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఇద్దరు యాక్టివ్గా ఉన్న వాళ్ళ నియోజకవర్గాలకు పరిమితం అవుతారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే పురంధరేశ్వరి గారు అన్ని నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేయాలి. సపోజ్ మీ చేస్తున్నారు కదా, మరి పరుచూరికి వెళ్తే ఏం చేస్తారు? బీజేపీ తరఫున చేస్తారు. ఆ క్లారిటీ ఉంది కదా, పార్టీగా చేసుకుంటారండి. క్లారిటీ ఉంది. క్లారిటీ ఇచ్చారు. ఫైనల్ కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. కిరణ్ గారు భారత రాజ్యాంగం చట్టం మనకు కల్పించిన హక్కు ప్రకారం 18 ఏళ్ల నిండినటువంటి ఏ మనిషి అయినా వాళ్ళకు నచ్చిన రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి హక్కు ఉంది. ఎవరు ఆ రాజకీయ పార్టీల విధి విధానాలకు అనుగుణంగా కట్టుబడి ఆ రాజకీయ పార్టీ అంశాలని పాలసీని ముందు తీసుకెళ్లేందుకు పనిచేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక పురంధరేశ్వరి గారి గురించి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు మధ్యలో రావద్దు. పట్టాభి గారు రాజేష్ గారు, పట్టాభి గారు, కిరణ్ గారు, అలాగే కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు. టెక్నికల్ వేరుంటుంది, అక్కడ నైతికంగా వేరుంటుంది. నైతికంగా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల్లో కొన్ని భావజాలాలు ఉంటాయి. ప్రజల్ని కన్విన్స్ చేయడం అనేది అదొక పెద్ద సబ్జెక్ట్. కాబట్టి సో వలసల్ని ప్రజలు ఎలా తీసుకుంటారు? అన్ని పార్టీ నిజాయితీ పరులు ఒక పార్టీలోకి వస్తున్నట్టు తీసుకుంటారా, లేకపోతే అక్కమార్కులు అవినీతి పరులు ఒక పార్టీలోకి వస్తున్నట్టు తీసుకుంటారా, లేకపోతే వ్యక్తిగతంగా పార్టీలు మారుతున్నట్టుగా తీసుకుంటారా? పార్టీలు మారిన వాళ్ళని తిరిగి అదే నియోజకవర్గంలో పోటీ చేస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇది రాబోయే రోజుల్లో తేలాల్సిన అంశం. ఇది ఇవాల్టి డిబేట్. నమస్తే.